చెప్పండి మిత్రమా. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని కాదు, దైవం తలిచిందే తాను తలుస్తాడు. ఇది ఎవరు చెప్పారు? నువ్వు చెప్పండి, సమాధానం చెప్పండి. నేను సమాధానం ఎట్లా చెప్తా? అంటే అది పోయట్రీనా? ఒక నిమిషం. ఒక పోస్ట్ ఎవరు రాశారు? నేను రాశాను. నువ్వు చెప్పాలి ఎందుకు రాశావు. నాకు తెలీదు కాబట్టి నేను కూడా చెప్పాను. ఎందుకంటే పోస్ట్ అనేది సినిమా డైలాగ్ అనేది ఒకటి ఉంటుంది. నేను ఏమన్నాను, మస్తుందంట అంతే. అవునా? వెరీ నైస్. ఇంకా బాగా నాలుగును 2 విధాలు అదుపు ఉంచుకోండి. ఒకటి, ఏది పడితే అది తినకు, ఏది పడితే మాట్లాడకు, అనడం. అంతే కరెక్టే కదా. ఇది ఓకే అంటారా? 100%. ఇది ఒక్కటే సత్యము. నాలుక చేసిన చేటు అంత ఇంత కాదు మనిషికి. సరే, 4 తలలున్న బ్రహ్మ అయినా నీ తలరాతను నీ కర్మానుసారం రాస్తాడు. అందుకే సత్కర్మ ఏవో సత్ఫలితం. ఓకే, అంతే అంటారా? ఇది కూడా సత్కర్మ అంటే మంచి మంచి కర్మ, మంచి పని. ఎవరి దృష్టిలో? సమాజ హితం, మన హితం. మళ్ళీ అడుగుతున్నా, ఎవరి దృష్టిలో? నా దృష్టిలో. నువ్వు చేసింది నాకు సత్వం అనిపించకపోతే నాకు సంబంధం లేదు. తద్వారా సత్కర్మ ఎట్లయితుంది? ఇప్పుడు మంచి భోజనం పెడతా అంటావు, నువ్వు పెట్టింది మంచి భోజనం అనుకొని నేను నచ్చితేంది నచ్చకపోతే ఏంది అంటున్నావు. ఏంది మళ్ళీ ఐసకైసా చెల్తా. నీవు నేను ఇద్దరం ఉన్నప్పుడు సత్కర్మ ఉంది. నువ్వు ఒక అడవిలో ఉన్నావు అనుకో, ఒక్కడివి, సత్కర్మ ఉందా? కర్మ ఉంటది అక్కడ. సత్కర్మ దుష్కర్మ ఎదుటి వ్యక్తిని బట్టి వస్తున్నాయి. నువ్వు ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ కాలు మీద కాలు వేసుకోవడం సత్కర్మ అవునా కాదా చెప్పు. అంటే ఇట్లా ఇట్లా ఊపుతుంది, ఇట్లా ఈ సత్కర్మ అవునా కాదా చెప్పు. ఇట్లా వేస్తున్నా. అంటే అది ఒక అహంకారం కాదు. నువ్వు ఎక్కడున్నావు అనే దాన్ని బట్టి అది జస్టిఫై అవుతుంది. టెంపుల్లో సత్కర్మ కాదు. స్టేజ్ మీద డ్రామాలో ఇలా చేస్తే సత్కర్మ, ఆ క్యారెక్టర్ అలా చేస్తుంది. ఒకవేళ నీకు నరాల బలహీనత వచ్చి అట్లా ఊగుతుంది అనుకో, ఎక్కడైనా అంతే. ధనవంతుడు అయితే బీదవాణిలా తిను, బీదవాణి అయితే ధనవంతుడిలా ఆలోచించు. నువ్వే చెప్పాలి ఇవన్నీ. అది సమాధానం కాదు, స్టేట్మెంట్. అది స్టేట్మెంట్. సరే, ప్రశ్న అడిగితే సమాధానం ఉంది, స్టేట్మెంట్ సమాధానం లేదు. నేను అడగొచ్చా? అడుగు. మీరు పుస్తకాలు రాశారు కదా, నేను డబ్బు కోసం రాశారంట, మీరు ఏమంటారు? అవును, అంతేనా? పుస్తకం ధర ఈసారి నోట్స్ ఆఫ్ మిషన్ 700. డబ్బు కోసం అంటే దానికి ఎంత అవసరం అంత తీసుకోవడం, దాని పట్ల వ్యామోహం లేదు, అవసరం ఉంది కదా. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం? అది ఉపయోగం కాదు. పుస్తకం చదివే ఆసక్తి. ఇప్పుడు సినిమా వల్ల ఏం ఉపయోగం? ఇంద్రసేనారెడ్డి సినిమా వచ్చింది, ఏం ఉపయోగం? అట్లా చదివిన వాడికి ఉపయోగం. ఇప్పుడు ఒకరోజు ఇట్లా ఒక చిన్న వండర్ జరిగింది. ఒక ఇద్దరు వచ్చారు పెద్దవాళ్ళు, నా ఆత్మదర్శనం చదివే వచ్చారు. ఒక అతనికి ఏమీ నచ్చలేదు, ఒక అతనికి విపరీతంగా నచ్చింది. వాళ్ళ పర్సెప్షన్ అది. ఇప్పుడు హాస్యోపనిషత్తు చిన్న ఒక 2-3 పేజీలు చదివాను. దాంట్లో ఇది మీరు పర్లేదు, ప్రశ్న ఆగిపోయింది. అంటే ఏదో అడగాలనుకున్నా. అయితే ఏదైనా ఒక టాపిక్ మీద మనం ఇంతకుముందు చర్చించిన చాలా టాపిక్స్లో ఒక టాపిక్ నేనే ఓపెన్ చేసి దాని గురించి నువ్వు మాట్లాడు, నువ్వు కూడా స్పందించండి. అంటే ఇప్పటి వరకు మనిషి మరిచిపోయిన ఒక డైమెన్షను, అది నేను కాస్త అనుభవం వల్ల దొరికించుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటే జీవితం సహజ ధ్యానమయంగా మారింది. అంటే సాధన వల్ల ధ్యానం ఉంది, సాధనాతీతం వల్ల ధ్యానం కూడా ఉంది. అంటే ఏదైనా ఒక పని ఎంచుకొని జీవితకాలం కొనసాగించడం, ఇదొక్కటే నీ మనస్సుని అహంకార విముక్తి చేస్తుంది. ఇది ఒక గ్రేట్ రెవల్యూషన్. అంటే ఇప్పుడు అహంకారం శూన్యత గురించి కదా అందరూ ప్రయత్నం చేస్తున్నది. నా అన్న భావన తీసేసేయి, అహంకారం రాహిత్యంలో ఉండు, అహంకారం రానియకు అని దానికోసం చాలా చాలా ప్రయత్నం చేస్తుంది. నేను చిన్న జోక్ విన్నా. సో ఒక భూబల్ల అనే ఒక వ్యక్తి ఒక ఆశ్రమంలో ధ్యాన సాధన చేస్తున్న టైంలో ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటాడు. కొంతకాలం తర్వాత ఆశ్రమం నుంచి వెళ్ళిపోతారు. సో ఈ భూబల్ల అనే వ్యక్తి ఒకటే అంబిషన్, అహంకారాన్ని వదిలేయాలి. ఒక 20 ఏళ్ళు గడిచింది. ఇంకొక ఫ్రెండ్ కలిసాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు. ఎవడు కొనసాగిస్తాడు? ఆ తర్వాత ఈ ఫ్రెండ్ పిచ్చోడే తిరుగుతున్నాడు.
నీలాగే నాలా గడ్డం పెంచుకొని ఏ బొబ్బలో ఎట్లా అయిపోయినావు అంటే గురువు మనల్ని మోసం చేశాడు రా. ఎట్లా మోసం చేశాడంటే అహంకారాన్ని వదిలేయమన్నాడు చెప్పాడు, కానీ ఎక్కడ వదిలేయాలో చెప్పలేదు. సో ఎన్నో పుస్తకాలు చదువుతున్నా, ఎక్కడ ఏ ప్రదేశం గురించి రాయబడలేదు అన్న. సో ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకునే కొండగొర్రెలు ఉంది ఇక్కడ, అంత కాంప్లెక్స్ ఏమి లేదు. సో నేను రకరకాల ధ్యాన పద్ధతులు, ఆశ్రమాలు, గురువులు, వాళ్ళ వ్యాఖ్యలు, హఠాత్తుగా ఇది పుట్టిందన్న. సడన్గా ప్రకృతికి సంబంధించిన, ఎట్లయితే ఇప్పుడు ఐన్స్టీన్కి ఒక విశ్వనీయం ఎట్లా తెలిసిందో, బుద్ధుడికి ఎన్లైటైన్మెంట్ కావాలంటే బుద్ధుడికి ఏమి పుస్తకాలు లేవు కదా, అది హఠాత్ స్ఫురణ. అది ఒక మహావీరునికి హఠాత్ స్ఫురణ, ఒక రమణ మహర్షికి హఠాత్ స్ఫురణ. అందరూ అనుసరించే సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కొందరికి స్ఫురణ కలుగుతుంది. నేను ఎప్పుడు ఎవరిని అనుసరించాలనుకోలేదు, నేను ఎవరిని అనుకరించాలనుకోలేదు, నా స్వభావంలో లేదు. అవసరమైతే ఒక నోబడిగా మరణిస్తా కానీ ఐ డోంట్ వాంట్ టు బి ఏ ఫాలోవర్ అని నేను అట్లా అనిపించింది నాకు. అంటే అట్లా ఎందుకో ఒకడింట పోవడం నాకు నచ్చలే. నాకు హఠాత్తుగా స్ఫురించింది, ప్రకృతి నియమాల్లో ఒక ఎడతెగని తత్వం ఉన్నది. ఏదైతే ఒక మనిషి జీవితకాలం చేస్తున్నాడో అక్కడ అహంకారమే లేదు అని నేను హఠాత్తుగా గుర్తించిన. ఆ తర్వాత దీన్ని క్రాస్ చెక్ చేసిన, కొన్ని వందల మందిని ఈ విషయం గురించి మాట్లాడినా. వాళ్ళ జీవితంలో ఏ ఏ పనులు మీరు జీవితకాలం చేస్తారో మీరు చెప్పండి. మనిషి మీరు యు ఆర్ ద శ్వాసిస్తున్నావు కదా, జీవితకాలం ఉన్నంతవరకు శ్వాస ప్రతి తద్వారా దాని పట్ల నీకు ఏ అహంకారం లేదు. చూడు, అహంకారం ఎప్పుడు వస్తుంది అంటే కాలంలో కొంత సమయంలో నువ్వు ఏదైనా సాధిస్తే అహంకారం వస్తుంది. అతి తక్కువ సమయంలో ఎవరెస్ట్ ఎక్కితే అప్పుడు ఈ అయి పుడుతుంది నేను కాబట్టి. ఎవరెస్ట్ ఒక 100 ఏళ్ళు ఎక్కువ మెల్లగా, ఈరోజు ఇంత పోయి రేపు ఇంత పోయి ఇంకా చెప్పుకోవడానికి ఏముండదు ఇంకా. సో అహంకారం అనే దానికి సమయానికి సంబంధం ఉంది. తక్కువ సమయంలో ఏదైనా నువ్వు మేనిఫెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే అది అహంకారంగా మారుతుంది ఒకానొక డైమెన్షన్. ఇప్పుడు జీవితకాలం నువ్వు ఒక పని చేస్తున్నావు అనుకో, అసలు అహంకారం యొక్క ఒరిజినేషనే జరగదు. ఇప్పుడు ప్రకృతిలో అసలు ఎలాంటి పనులు లేవు, ప్రకృతిలో ఏ ప్రాణి పని చేయదు. సహజమైన కర్మ ఉంది, పులికో కర్మ, జింకకో కర్మ, తాబేలుకో కర్మ, అవి ఇన్బిల్ట్. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే గురువులు, ఈ మధ్యన గురువులు కానివ్వండి లేదంటే బాబాలు కానివ్వండి, ఇప్పుడు జనాల్లో ఎట్లా అయిపోయింది అంటే కాషాయం కట్టుకుంటేనే ఇతని గురువు, లేదంటే గడ్డలు మీసాలు పెంచుకుంటేనే గురువు అనే రకంగా అయిపోయింది. మీరు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారేమో లేదు. మరి మీరు కూడా గడ్డలు మీసాలు తీసేసి ఒక స్టైల్గా మీరు తయారై చెప్తే జనాలు మీ మాట వింటారు. స్టైల్ గురించి కాదు, అంటే ఎగ్జాంపుల్ కాదు, లోకపరంగా మాట్లాడుతున్నాను. లోకపరంగా నేను చెప్తున్నా, మీ మాట వింటారని మీరు అనుకుంటున్నారా? ఎవ్వరు నా మాట వినక్కర్లేదు, అసలు నేను అట్లా కోరుకోకూడదు, అక్కడ ఎక్కడ ఇరుక్కోవద్దు. బేసికల్లీ ఉన్నది చెప్తున్నా అంతే. అంటే ఒకవేళ మీరు తీసేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగానే యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేస్తాను అని అంటే అప్పుడు మీ మాట వింటారా? ఛాలెంజ్లు అక్కర్లేదు. ఎట్లా నా ప్రశ్న అది ఆ ప్రశ్నకు జవాబే చెప్తున్నా. సో గడ్డం మీసం అనేది ప్రకృతి ఇచ్చింది, అది ఓకే, ప్రకృతి ఇచ్చింది. మరి ముక్కు తీసేసుకో, కాలు కట్ చేసుకో. గడ్డం మీసం కట్ చేయడానికి కారణం నొప్పి లేదంతే. సో నొప్పి ఉందా లేదా కాదు, ప్రకృతి వల్ల వచ్చింది. రెండవది నాకు అడ్డమైంది తీసేస్తాను ఏదైనా సరే. నాకు ఇంతవరకు ఒక్క ఇంటికి కూడా నాకు అడ్డు రాలేదు, నా దృష్టికి కానీ, నా మాకుకు కానీ, నా శ్వాసకు కానీ ఒక్క ఇంటికి. ప్రకృతి నిర్మాణమే అట్లుంది. మన శరీరంలో దేనికి ఏది అడ్డు ఉండదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ప్రపంచం అంటే అన్నిటికన్నా అడ్డుపడితే ప్రకృతిలో అన్నీ ఉండి దేనికి ఏది అడ్డుపడదు. అద్భుతం అసలు ఇది. ఈ ఇన్సైటే వెరీ వండర్ఫుల్ అసలు. ఇప్పుడు ప్రకృతి పరంగా జీవితం అంటే అన్నీ ఉన్నాయి, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. దాన్ని ఆర్గానిక్గా అరేంజ్ చేయడం అంటారు కదా. అంటే నువ్వు ఎట్లా అరేంజ్ చేసినావంటే వస్తువుల్ని అన్నీ ఉన్నాయి, దేనికి ఏది అడ్డుపడట్లే. మెకానికల్గా అరేంజ్ చేస్తే గోడౌన్ లాగా ఉంటుంది. ఇటు పోతే ఆ మోకాలు తాగుతుంది, అటు పోతే తలకాయ తాగుతుంది, ఇటు పోతే తలుపు తాగుతుంది. ఇది అందుకుందామంటే అది పడిపోతుంది, అది పెడితే జీవితకాలం సరుతున్నావు, కానీ ఎప్పటికీ ఒక హార్మోని రాలే. ఇప్పుడు నా గడ్డం మీసం నాకు ఎప్పుడు అడ్డం అనిపి, నిజంగా నాకు అడ్డం వస్తే తీసేస్తాను నేను. ఒకసారి గడ్డం కత్తెర పెట్టా ఇట్లా, ఇప్పుడు నా గడ్డం చూడు ఎంత పొడుగు ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేస్తే మంచిగా గూబురుగా ఉంది. ఇప్పుడు ఇది ఇంకా 3 ఉంది కింద. సో హఠాత్తుగా నాకు థాట్ వచ్చింది మళ్ళీ ఇన్సైట్. నా ప్రయత్నం గడ్డం కాదు, గడ్డం బైక్ మీద పోతుంటే నా మొహానికి వచ్చి తగులుతుంది. గడ్డం మీద నాకు కోపం లేదు. సో హఠాత్తుగా ముడేద్దామని వేసాను అనమాట.
మొదటిసారి. దానికి ఇన్స్పిరేషన్ ఎక్కడా లేదు, అంతవరకు నేను ఎవరిని చూడలేదు. ఒకవేళ చూసినా ముడేసుకున్న గడ్డని స్పెసిఫిక్ గేమ్ చూడలేదు నేను. ఇది కూడా ఒక స్ఫురించింది అన్నట్టు. అంటే ఒక సందర్భంలో నీవు ఒక పరిపూర్ణ ఎరుకలో ఉన్నప్పుడు ఆ సందర్భం నుంచి నీకు ఒక సమాధానం పోతుంది. ఆ సమాధానాల యొక్క ఆచరణని నేను తప్ప నాలో ఏ సిద్ధాంతం లేదు. అవసరం కోసం చాలా సిద్ధాంతాలు ఉన్నాయి ప్రపంచంలో. నేను ఉన్నాను కాబట్టి నువ్వెవడ్రా అని అడిగితే ప్రాపంచికంగా నేను ఎందుకురా నా కొడక అని చెప్తాను నేను. కానీ ప్రకృతి పరంగా జస్ట్ ఒక అనామకుడే మనం. నిద్రలో నరేంద్ర మోదీ అనామకుడే, నువ్వు అనామకుడే, చిన్నజీరస్వామి అనామకుడే. బాత్రూంలో స్నానం చేస్తూ ఈపు రుద్దుకున్నప్పుడు నువ్వు అనామకుడుగానే రుద్దుకుంటావు తప్ప ప్రైమ్ మినిస్టర్గా రుద్దుకో. అట్లా అనామకత నీ యొక్క స్థితి. ఈ మతము రకరకాల సిద్ధాంతాలు అనేవి నీ యొక్క ప్రాపంచిక అస్తిత్వానికి అవి అవసరం. అట్లా రెండో అవసరం. సో ఓన్లీ ఇక్కడ ఉండకూడదు, ఓన్లీ అక్కడ ఉండకూడదు. ప్రకృతినే పట్టుకున్నవా ఈ ప్రపంచంలో నీ రిచెస్ అన్ని మిస్ అయిపోతావు. నువ్వు ఒక స్టూపిడ్ సన్యాసం వెళ్ళిపోతావు, యాసిటిక్స్లోకి ఎంటర్ అవుతావు, త్యాగాల్లోకి ఎంటర్ అవుతావు. ప్రపంచాన్ని పట్టుకున్నావు భోగ అవుతావు, సిద్ధాంతాన్ని పట్టుకున్నావు నువ్వు అగ్రెసివ్గా మారుతావు. అన్నీ ఉండు, దేనికి ఏది అడ్డు రాకుండా చూసుకో. సిద్ధాంతముతో ఉంటూ సిద్ధాంతము లేకుండా కూడా నేనున్నాను తెలుసుకో. బట్టలతో ఉంటూ బట్టలు లేకుండా కూడా బాగానే ఉన్నాను తెలుసుకో. సో ఆ బట్టలు లేని స్థితి నీ యొక్క నిజమైన స్థితి. ఈ బట్టలు ఉన్న స్థితి ప్రాపంచిక స్థితి. కాషాయం ప్రాపంచం. నిజమైన సనాతన ధర్మానికి ఏ రంగు లేదు. అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఒక రంగు, ఒక పతాకము, ఒక శ్లోకము, ఒక స్లోగన్ అవసరమైనంతే. ఉన్న దాంట్లో బెస్ట్ ఎంచుకోవాలి కదా. ఉన్న దాంట్లో ఇప్పుడు భారత్ అనే దాంట్లో కూడా దానికి ఒక అర్థం ఇస్తారు. సో ఎందుకు మనం ఏదైనా 1,000,000 మందికి చెప్పాలంటే ఉన్నతార్థాన్ని ఇచ్చే చెప్పాల్సి వస్తుంది కదా. ఇగో ఇది మాదొక పనికిరాని సిద్ధాంతం, మీరంతా జాయిన్ అంటే ఎవరు జాయిన్ అవుతాడు? ఇది గొప్పది, రకరకాలు గొప్పది అని చెప్తేనే అప్పుడు సిద్ధాంతం బలపడుతుంది. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. అంటే ఇప్పుడు పోయిన జన్మలు ఉన్నాయని మీరు అనుకుంటారా? లేవు. ఎవరు ఉన్నాయనుకున్నారో వాళ్ళకు ఉన్నాయి. మీరు అనుకుంటే మీకున్నాయి, నేను అనుకోవట్లేదు కాబట్టి నాకు లేవు. మళ్ళీ వచ్చే జన్మ ఉందని నాకు లేదు. మీకు మీరు అనుకుంటే మీకున్నాయి. మీరు ఎన్ని జన్మలు ఉన్నాయి అనుకుంటే అన్ని జన్మలు ఉన్నాయి. ఇప్పుడు ఆకలికి సనాతన ధర్మానికి సంబంధం లేదు. ఆకలికి కులమతాలు లేవు. అదే చెప్తున్నా. అట్లా సనాతన ధర్మం అనేది మనుషుల కలయిక వల్లే ఒరిజినేట్ అయిన ఒక డైమెన్షన్. అది ఒక మనిషి ఒక్కడే ఉన్నాడు అనుకో భూమి మీద. ఇప్పుడు మీరే అడవిలో ఒంటరి ఉన్నారనుకో, అసలు మీరు మర్చిపోతారు మీది ఏ కులం, ఏ మతం. అసలు మీరు ఆడామోగాన సంగతి మర్చిపోతారు, బట్టలు వేసుకోవడం మర్చిపోతారు. బికాస్ చూసేవాడు లేకపోతే బట్టలు ఎందుకు? నాట్ నెసెసరీ. సో మనకు గత జన్మలు ఉన్నా లేకపోతే వచ్చే జన్మలు ఉన్నా మనకి పీకేది ఏమీ లేదు. ప్రస్తుతం ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నా ఒక మాట, నేను చాలా మంది ఈ ప్రశ్న అడిగితే అక్కడతో డిస్కషన్ ఎండ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఒకవేళ గత జన్మ మరో జన్మ అంటూ ఉంటే ఈ మెమరీ కొనసాగుతుందా, మెమరీ ఉండదా అని అడిగాను. మెమరీ ఉండదన్నారు. మెమరీ ఉండనప్పుడు ఇక మరో జన్మ లేనట్టే. బికాస్ నీకు జన్మ అన్న విషయం గుర్తుండడమే నీకు మరో జన్మకు కారణం. ఎగ్జాంపుల్, నీకు ఈరోజు అవార్డు ఇచ్చారు, పొద్దున్న మెమరీ ఎంత పోయింది అనుకో, అసలు నువ్వు అవార్డు తీసుకుంటావా? ఇదేంది, ఇది షీల్డ్ ఇంట్లో పెట్టి ఎవరు తీసి బయట నొక్కరా అంటావు అంతే. అట్లా. సో మెమరీ అనేది లేకపోతే జన్మల లోపల నీకు నిద్రలేస్తే మెమరీ లేదనుకో, అసలు యూ బికమ్ నాన్ ఎగ్జిస్టెంట్. నువ్వు సాధించిన విజయాలన్నీ గాలి కట్టుకో. జస్ట్ ఊహించుకో, ఈరోజు చాలా సాధించావు, నీకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, పొద్దున్న నా జ్ఞాపకాలన్నీ పోయాయి. అట్టుంటే చాలా బాగుండేదంట. నేను యోగి స్థితి అది. అతనికి ఏ జ్ఞాపకాలు లేవు, కదలికలో ఉన్నాడు అంతే. ఆ సందర్భంలో ఏం చేయాలని చేస్తున్నాడు, నిష్కామకర్మ చేస్తున్నాడు, ఏది జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. భగవంతుడు ఒక విధంగా మనిషి యొక్క అంటే ఇలాంటి కుమ్ములటలు కాకుండా ఉండడానికి ఇలా ఇవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్, పోయిన జన్మలో ఒక అమ్మాయిని కడుపులో పుట్టాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అతనికి చాలా ఆస్తి కూడబెట్టాడు, 1000 కోట్లు అనుకుందాం, లేదంటే 1,00,000 కోట్లు అనుకుందాం. తర్వాత నెక్స్ట్ జన్మలో అతనికి గుర్తొచ్చి ఆ పలానా రోజు అతనికి చెప్పా ఇతనికి చెప్పా కావాలంటే వీళ్ళందరినీ తీసుకురండి అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా అవును ఇతను పోయిన జన్మలో అయితేనని చెప్పేసి మళ్ళీ అతనికి చెప్పినట్టు మీరు చెప్తున్నారు అంతా. భగవంతుడు నేను చెప్పట్లేదు, నేను అంటే అట్లా జరిగి ఉండొచ్చు, అందుకోసమని లేకుండా చేసి ఉండొచ్చు కదా. అట్లా అనుకుంటున్నాను, జరిగి ఉండవచ్చు, అయి ఉండవచ్చు అంటే ఇంకేదన్నా అయి ఉండవచ్చు. అది శాస్త్ర ప్రమాణం కాదంటారా? ఏది శాస్త్ర ప్రమాణం? గత జన్మలో భవిష్యత్ జన్మలో ఎవరు రాశారో వాళ్ళకి సంబంధించింది అది.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బుద్ధుడు ఆత్మకథ రాస్తే ఎంత అర్థం కాలేదు అది కూడా రాస్తాడు కదా. ఇప్పుడు కృష్ణుడు ఏమంటారంటే నేను చెప్పింది పూర్తిగానే అర్జున జన్మలు అనేటివి నీకున్నాయి, బట్ అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు, అంతే తేడా. ఎన్నో జన్మలో మనం కలుసుకున్నాం. ఇప్పుడు నేను స్టేట్మెంట్ శ్రీకృష్ణుడు అనుకోవచ్చు, అందరికీ అనుకోవచ్చు. ఇప్పుడు యుద్ధంలో అంతమంది ఉండగా అర్జునుడికి స్పెసిఫిక్ ఎందుకు చెప్పాడు, మిగతా వాళ్ళందుకు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అప్పటికే ఆయన వీళ్ళు నా వాళ్ళు కాదు నేను అడుగుతున్న ప్రశ్న వెరీ ఫండమెంటల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్. అది ఎక్స్క్లూజివ్ అర్జున్ యొక్క మానసిక స్థితికి కృష్ణుడు ఇస్తున్న జవాబులు అవునా కాదా? అర్జున ఉవాచ కృష్ణ ఉవాచ. సో తద్వారా భగవద్గీత నీకు ఉపయోగపడుతుందా లేదా ముందు చెక్ చేసుకో. అర్జున్ లాంటి మానసిక స్థితి నీకుంటే నీకు భగవద్గీత మొత్తం ఉపయోగపడుతుంది. అర్జునుడి కంటే మంచి స్థితి ఉంటే 3-4 శ్లోకాలు చాలు నీకు. నాకు భగవద్గీతలో ఒకే శ్లోకం చాలు నాకు, మిగతా అర్జునుడికి ఉన్నంత చెత్త లేదు నాలో. నాకు అట్లాంటివి ఏమీ లేవు, నేను మంచి స్థితిలో ఉన్నా. అంటే ఒకప్పుడు మీకు ఉండేవి కావచ్చు, ఇప్పుడు అందరితో పోలిస్తే నేను చాలా బాగున్నాను. ఫస్ట్ నుంచి నేను చెత్త నింపుకోలేదు అసలు. నేను చెత్త నింపుకోలేదు అసలు. జన్మతః నాకు ఆటలో గడిచిపోయింది సంవత్సరాలు. అందుకని అదృష్టవశాత్తు నా ప్రమేయం లేకుండా చెత్తలో లేదు నా మైండ్. అట్లా జరిగింది అదంతే. అది నా ప్రయత్నం ఏమీ లేదు, తద్వారా నేను క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు. సో మొత్తం భగవద్గీత యొక్క సారం నాకు మొత్తం కనిపించింది నిష్కామ కర్మ అంతే. ఆ నిష్కామ కర్మని నేను చాలా నిర్వచించడానికి చాలా ప్రయత్నం చేసిన. ఎందుకంటే ఎవరైతే శాస్త్రం ప్రకారం నిర్వచిస్తున్నారో వాళ్ళంతా నిష్కామ కర్మ నిర్వచించడం లేదు బేసికల్లీ. అందులో మళ్ళీ కామకర్మనే ఉంది. మళ్ళీ అందులో ధర్మ రకరకాల అన్నదానాలు రకరకాలు వచ్చేంత సాంప్రదాయం వచ్చేసింది. ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ నిష్కామ కర్మ ఏమిటి ఇంతే. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను, నేను ఇస్తున్నా అన్న భావన లేకుండా ఇవ్వడమే నిష్కామ కర్మ. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు ఇప్పుడు మనము ఇప్పుడు మీరు బుక్ ఉన్నారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు నేను తీసుకుంటున్నాను ప్రపంచంలో అని అనుకోవట్లేదు చెప్తున్నా. అది మీరు అనుకోవట్లేదా? ఇప్పుడు అడిగినప్పుడు చెప్తున్నా డబ్బుల కోసమే అని. మీరు ఆయన డబ్బుల కోసం అని అనుకుంటున్నారు, కానీ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను అనేది మీకు మీరు అట్లేమి లేదు. నేను పుస్తకం ఇచ్చి పుచ్చుకుంటున్నాను. ఇప్పుడు మీరు నిష్కామ కర్మ నిర్వచించే ప్రయత్నం చేశారు, వేరే వాళ్ళు స్వామీజీలు ఇట్లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళు కామంతో కోరికతో చేశారు అంటున్నారు కదా. నాకు అట్లా అనిపించింది అంటున్నా. మీకు అట్లా అనిపించింది అంటున్నారు కదా. అవును. మరి మీరు నిర్వచించడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా నిష్కామంగా ఉండాలి కదా. అవును ఉన్నాను. మరి డబ్బులు ఎందుకు వర్షించరు పుస్తకాలు వచ్చి? నేను అందుకే చెప్తున్నా, ఆధ్యాత్మికత ఇంత డోలాయమానం ఎందుకు అయిపోయిందంటే మనం అన్నిటిని ఒక గాట కట్టేస్తున్నాం. ఇప్పుడు అన్ని వదిలేయి అంటాడు కదా ఒక యోగి. తింటున్నప్పుడు అన్నం ముద్దను పట్టుకోవట్లేదా, కంచాన్ని పట్టుకోవట్లేదా? కాదు, కృష్ణుడు తర్వాత నీ ప్రశ్నలో ఈ శ్లేష ఉంటుంది, ఇది ప్రాబ్లమేటిక్ అన్నట్టు బేసికల్లీ. అంటే నిష్కామ కర్మ తెలిసి నువ్వు మళ్ళీ పుస్తకం ఎట్లా అమ్ముకోద్దుతావు అని అడుగుతున్నా లిటరల్ గా. నేను అంటున్నది ప్రాపంచికంగా నేను బతకడానికి నాకు కొంత డబ్బు అవసరం. అది నేను గౌరవంగా ఎర్ని చేసుకొని నాకు సరిపోయిన డబ్బు రాగానే ఆ కార్యక్రమం ఆపేస్తాను. నిజంగా డబ్బు కావాలంటే ఎవడన్నా బుక్ రాస్తాడా? ఒక్కసారి చెప్పు. వేరే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, నాకున్న కాంటాక్ట్స్ లేవా? నాకు నిజంగా డబ్బే కావాలంటే అంత కష్టపడి అన్ని గంటలు ఇష్టపడి నువ్వు రాసి బొమ్మలేసి చేతిరాత రాసి ఏ బుద్ధునుడన్న పుస్తకం డబ్బుల కోసం పుస్తకం రాస్తాడా? దాని ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి కదా. ఎంత అవసరమో అంత, నాకు అవసరమైనంత చాలు. ఇప్పుడు నా కదలికకి నా జీవకి ఎంత అవసరం అది కూడా వద్దంటవా? కోరిక ఎట్లయితుంది? ఇప్పుడు ఎంత అవసరం అంత. నో, నేను చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. కాదు బాబు, కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. ఇదే ఆధ్యాత్మికత యొక్క చిక్కు. ఇదేమంటారు అతిపెద్ద చిక్కు ప్రశ్న. దానికి సింపుల్ ఆన్సర్ ఉంది. ప్రకృతి పరంగా నీవు చేసే ప్రతి పని నిష్కామ కర్మని. కొన్ని అవసరాల కోసం ప్రపంచంలో ఉన్న ప్రాణిగా గుర్తించు నిన్ను నువ్వు. ఆ టైంలో నిష్కామ కర్మ ఇవన్నీ పక్కన పెట్టి నీ యొక్క జీవికకి కావలసిన వాటిని సమకూర్చుకో. తొందరగా ప్రపంచం నుంచి బయటపడి మళ్ళీ నిష్కామక స్థితిలోకి రా. మొత్తం నువ్వు కర్మ కోసం అంటే మన డబ్బు కోసమే జీవించకు జీవితకాలం. నేను చేసే 1,00,000 పనుల్లో 90% డబ్బు కోసం ఏం చేయను. అక్కడ నిష్కామ కర్మ స్థితిలోనే ఉంటా. నువ్వు పుస్తకం గురించి అడిగితే నేను ఎంత స్పష్టంగా తడుముకోకుండా చెప్పినా ఐ రోట్ ఫర్ మనీ ఓన్లీ. నేను ఒక్కసారన్నా చెప్పానా? అంటే నువ్వు అడగగానే ఏమన్నా బుకాయించానా? లేదే. నేను దానికి డబ్బు కోసం స్పెసిఫిక్ చాలామంది ఒక లోపయుక్తంగా రాస్తారు. ఏం రాస్తారు? లోపాయకారిగా
ధర వెలకట్టలేము, మీకు నచ్చిందంత ఇవ్వండి. నేను అట్లా పెడుతున్నా, నేను 700 పెట్టాను దాని కాస్ట్. ఎందుకు దాన్ని తెరిచి చూస్తే తెలుస్తుంది, ఇట్ ఈస్ యాక్చువల్గా 7,000 పెట్టాలి దానికి. అంటే దాంట్లో ఉన్న క్వాలిటీ, దాంట్లో ప్రతి అక్షరంలో ఒక మనిషి ఉన్నాడు, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక సమయం ఉంది, ఒకనొక అనుభవ సారం ఉంది. అది అన్ని పుస్తకాలు లాంటి, ఇప్పుడు భగవద్గీత పుస్తకం అంటావా నువ్వు, గ్రంథం అట్లాంటి ఒక స్థాయి నేను పుస్తకాలు ఇస్తున్నా. నేను గుర్తించకపోతే నీ విషయం. ఇప్పుడు అంతెందుకు దేవాలయానికి మరి పైసలు ఎందుకు, భగవంతుడికి డబ్బు ఎందుకు? నిష్కామక ప్రపంచంలో కొన్ని అవసరం, కానీ ప్రపంచమే జీవితంగా మార్చుకోకని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే మొత్తం సారమంత ఇంతే. ఒక 1% ప్రపంచంలో ఉండి 99% ప్రకృతిలో ఉన్నావు అనుకో, నువ్వు ధన్యుడివి. అసలు మనకు ప్రపంచం అనేది లేకపోయింటే అసలు నిష్కామకర్మ అనేది లేదు, ఎందుకంటే ఉన్నదే నిష్కామకర్మ కాబట్టి. అసలు డబ్బు అనేది లేదనుకో భూమి మీద, నిష్కామకర్మనే ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు అవార్డులు లేవనుకో సినిమాలకి, నిష్కామకర్మనే చేస్తారు, స్పెషల్ ఎఫర్ట్ అక్కర్లేదు. సో డివిజన్ మనం క్రియేట్ చేసుకున్నాం ఈ ప్రపంచం వల్ల మన మనస్సుల్లో. అందుకని ఆ డివిజన్కి మనకు ఒక సమాధానం కూడా అవసరమైంది. అసలు అందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్స్ అన్నీ ఉండవు కదా. అంతెందుకు నువ్వన్నట్టే ఆరోగ్యం, ఇది యోగా చేస్తే ఆరోగ్యం వస్తుంది సద్గురు కూడా చెప్పాడు. మరి బ్రెయిన్కి ప్రాబ్లం వచ్చిందంటే సద్గురు అబద్ధం అంటావా? ద యోగిక్ డైట్ వన్ హ్యాస్ టు ఈట్ అన్నాడు. మళ్ళీ అదంతా ఎక్కడ పోయా అంటే యోగిక్ డైట్ బాడీ వరకు వచ్చింది, బ్రెయిన్కి రాలేదా? సో చర్చ ఉంది. సో నేనంటున్నా అష్టావక్ర మహాగీతలో ఉంటుంది, శరీరానికి ఉన్న ప్రారంధాలు నువ్వు ఏం చేసినా వస్తాయి. అట్లనే ప్రపంచంలో నువ్వు ఖచ్చితంగా అడుక్కు తినలేవు. నువ్వు ప్రపంచంలో చిన్నప్పటి నుంచి ఇరికిచ్చి సచ్చారు నిన్ను, తద్వారా నువ్వు చదువుకున్నావు. అందుకని నేను రియలైజ్ అయినా ప్రపంచంలో 99% 100% ఉండకు ఇంకా. అందుకని నేను ఉద్యోగం చేయలేదు. సో ఏం చేస్తే అతి తక్కువ సమయంలో నేను బతకడానికి కావాల్సిన డబ్బు వస్తుంది, నేను చాలా ఆలోచించిన. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినావు. నాకు పొద్దుస్తమానం పని చేయాలని లేదు. ఇప్పుడు మీరు నాతో ఒక 1 month ఉంటే నేను ఓన్లీ ఫ్యూ అవర్స్ మాత్రమే మనీ కోసం పనిచేస్తాను. మిగతా టైం హాయిగా ఆడుకుంటా, పాడుకుంటూ, నాకు నచ్చిన పుస్తకాలు రాసుకుంటా. పుస్తకం రాయడం నిష్కామకర్మ. పుస్తకం నీ చేతిలో పెడుతున్నప్పుడు కొంత డబ్బు ఆశించి పెడుతున్నాను, ఎందుకంటే నేను సర్వైవ్ కావాలి. రెండోది, నాకు ఎవరిని అడుక్కొని తినడం ఇష్టం లేదు. నేను ఒక పెద్ద లక్ష్యాన్ని చూపించి డొనేషన్స్ అడుక్కోవట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే సపోర్ట్ దిస్ ఛానల్ అని ఫోన్పే నెంబర్ పెడతారు కదా, నేను కూడా పెట్టుకోవచ్చు కదా. నేను జీవితంలో చేయను అది. లోపాయకారిగా డబ్బు వద్దు, నా యొక్క శ్రమకు డబ్బు కావాల. సో పుస్తకం నా శ్రమేక జీవన సౌందర్యాన్ని నేను జీవిస్తున్నా తప్ప డొనేషన్. ఇప్పుడు నేను ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష్యం కోసం నాకు డబ్బులు వస్తాయి. నేను అనుభవిస్తా, మీరు అనుభవిస్తారు. చూడ్డానికి గొప్ప లక్ష్యం నెరవేరినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను అతిపెద్ద చెంబు పెడతా, నేను మా గురువు గారి చెంబది కలశం పెడతాను పోనీ. ఆ గొప్ప సిద్ధాంతానికి జనాలు డబ్బులు ఇస్తారు. దానికి ఒక 300 కోట్లు అవుతుంది. నా జీవితాశయం దాన్ని చేయడమే. ఆ తర్వాత ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అంట. చూడ్డానికి ఎంత బాగుంది. సాదాసీదా జీవితం నేను ఎంచుకున్నా. ఇట్లా లక్ష్యాలు పెట్టి జనాల్ని గోల్మాల్ చేయడం పెద్ద విషయం కాదు. ఈరోజు అనౌన్స్ చేయొచ్చు ఒక అంబిషన్. లేదు, అబ్సల్యూట్లీ లేదు. నేను చెప్తున్నది ఎనీ బిగ్ థింగ్. వై? ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? అది ఆధ్యాత్మికతకి సైజుకి ఏమైనా సంబంధం ఉందా? 1 inch ఉన్న శివుడు, 6 inches శివుడు, 6 feet శివుడు, 600 feet శివుడు, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్? దేర్ షుడ్ బి నో డిఫరెన్స్. అట్లా కాకుండా నువ్వు పెద్ద శివుడిని ప్రత్యేకంగా చూస్తున్నావా, నీలో శివుడు వీకిండు, నీలో అజ్ఞానం అక్కడ చూస్తుంది దాన్ని. నేను సైజ్ ఎప్పుడు చూడడం లేదు. అనవసరంగా డబ్బులు వృధా చేసినట్టు. ఒక చిన్నది పెట్టి ఓ పెద్ద భూతద్దం పెడితే అయిపోయేది. చిన్న విషయం ఇంటెలిజెంట్గా యాక్ట్ చేస్తే అయిపోతుంది. దాని దగ్గరకు రాగానే 600 feet కనిపిస్తుంది బ్రహ్మాండంగా. సో ఇదంతా దే వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కంపారిజన్ వల్లనే వస్తుంది. అందరూ అదే సెక్టర్లో ఉన్నారు, అందరూ ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఒకప్పుడు మన బుద్ధ స్టాచ్యూ ట్యాంక్ బండ్లో ఉన్నది అతిపెద్దది కాదన్నాడు ఒకడు. మా ఊర్లో అంతకంటే పెద్దది ఉంది, అక్కడి నుంచి బయలుదేరింది. ఇప్పుడు అంతకంటే పెద్దది పెట్టొద్దు. ఇప్పుడు బుద్ధుడు స్టాచ్యూ అతిపెద్దది, అది స్టోన్ కార్వింగ్. ఇప్పుడు సద్గురు కానీ చిన్నజీయర్ స్వామి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, స్టోన్తో చేయమన్నటువంటిది. మౌల్డింగ్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఆటలు నడుస్తున్నాయి. తద్వారా ఇట్ ఈస్ నాట్ స్టాచ్యూ, విగ్రహం అనడానికి వీలు లేదు. ఇప్పుడు ఇలాంటి టాపిక్ మీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రాలేదు కదా? ఏ చేసినా అట్లేం లేదు, ఏ చేసినా మళ్ళీ దీని ద్వారా మీరు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పినా, నేను చాలా
విగ్రహాన్ని ఎంజాయ్ చేస్తున్నా, దానికి ఆధ్యాత్మికతకు సంబంధం లేదని బదుల బుద్ధి చెప్తున్నాడు. సరే, మీరు హాస్యోపనిషత్ హాస్యోపనిషత్తు రాశారు కదా, దాని గురించి అడగబోయారు కదా. అదే మీరు ఒక కార్టూనిస్ట్ క్యాన్వాస్ పైన ఎట్లయితే బ్రష్ డ్రా చేస్తారు అందంగా, అట్లను మీరు పని మనిషిని బొమ్మ గేసి, ఏదో ఎవరో యొక్క బొమ్మ గేసి నువ్వు కూడా అట్లా తోడువు అని ఎట్లా అవమానించినట్లుగా చెప్పలేదు. పుస్తకం పేరేంది? హాస్యోపనిషత్. నిజమే నిజమే నిజమే, అదే అర్థమైంది. కానీ అది దాన్ని అర్థం ఇంకా నేను దానికి చెప్పడానికి ఏం లేదు. ఇంకా అంటే యు ఆర్ అన్ఫిట్ టు రీడ్ దట్ బుక్, డోంట్ రీడ్. అంటే నువ్వు చాలా గాయపడే అవకాశం ఉంది. దాంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు వ్యంగ్యం అనేది ఒకటి ఉంటుంది, హాస్యంలో బోల్డ్ అనే డైమెన్షన్స్ ఉన్నాయి. అది యాక్చువల్ రీసెర్చ్ మెటీరియల్. నువ్వు సరిగ్గా చదివితే నువ్వు చాలా విషయాల్లో ఎన్లైటన్మెంట్ దొరుకుతుంది నీకు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇక్కడ ఒకసారి ఇవ్వండి ఇప్పుడు ఇస్తా. ఇందులో టాపిక్స్ ఉంటాయి. ఇన్నోసెన్స్, అమాయకం ద్వారా వచ్చే నవ్వు వేరే, సర్కాజం ద్వారా వచ్చే నవ్వు వేరే, మాకరీ వల్ల వచ్చే నవ్వు వేరే, ప్యాట్రియాటిజం వల్ల వచ్చే నవ్వు వేరే, ప్రశంస వల్ల వచ్చే నవ్వు వేరే. రకరకాల నవ్వులు ఉన్నాయి మనకు. మనము అన్నిసార్లు పెదాలు విచ్చుకుంటే కానీ పెదాల వెనుక ఉన్న దీని వెనుక రాసిన మనిషి నవ్వే రకరకాల నవ్వుల వెనుక ఉన్న రహస్యాల రసాల సారం ఇది. నువ్వు ఒక్కొక్కసారి నిర్వేదనలు నవ్వుతావు, అంత పోయింది ఏముంది డాడీ అంత. ఇది కూడా నవ్వే, ఉంది ఉంది. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడు ఎవ్రీ సాటర్డే వస్తాడు రేస్ కోర్స్ ఆడడానికి. ఎప్పుడు కలిసినా ఒకటే, పోయినా ఈసారి కూడా అంటాడు. అది నవ్వుతాడు. నవ్వులో రకం. ఏ గుర్రంలో నా లక్కుందో వెతుకులాడాలి, చూద్దాం. నేను ఒకసారి అడిగా, అసలు ఓవరాల్గా వచ్చిందా పోయిందా? అట్లా చెప్పలే, నా మైండ్ పోయింది అన్నాడు. సో హాస్యం అది. సో పుస్తకం హాస్యం కాబట్టి ఇప్పుడు దాని కామెడీ సినిమా అన్నప్పుడు కామెడీ చేయాలా వద్దా మరి? ఇంకోటి, ఈ పుస్తకంలో ప్రతి దాంట్లో అంతర్భాగం ఉన్నది. అందులో ఉన్న అంతర్భాగం ఏంటంటే, పర్వాలేదు, నేను కూడా అందుకే చెప్తున్నా, కావాల్సింది సరైన జవాబు అంతే. అంటే ఇప్పుడు నేను చివరి ఒక్కటి చెప్పాలనుకున్నా, ప్రపంచంలో బతకడం ఉండాలి, దానికి డబ్బుతో ముడిపడి ఉండడం మన మీరు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు కదా, ఆ జీవితకాలం నడిపిస్తారా? జీవితకాలమే. వ్యూస్ రాకపోయినా అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ వ్యూవర్స్. ఎవరు చూస్తే చూడకపోతుంది. నాకేమైనా బానిసలా, ఏమైనా కాంట్రాక్ట్ రాసుకున్న వ్యూవర్స్ తోటి వాళ్ళు ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి, నాది లిబరేషన్, నేను లిబరేషన్లో చేస్తున్నా. ఒక వ్యక్తి లిబరేషన్లో చూడకుండా ఉన్న ఆ లిబరేషన్ ఎంజాయ్ చేస్తాను నేను. నా కోర్ లిబరేషన్ అంటే నేను లిబరేషన్ నుంచి చేస్తున్నాను, మీ లిబరేషన్ నుంచి మీరు దాన్ని ఇగ్నోర్ చేశారు. మన ఇద్దరం ఒక్క చోట ఉన్నాం, అది వేరే. నేను అది సిద్ధాంతం అట్లా, అది మీరు చూడకపోండి నేను నిర్వహిస్తా అంటారు. అది ఓకే, ఆయన ఎక్కడి నుంచి చెప్తున్నాడో నాకు తెలియదు, నేనైతే నాది చెప్తున్నాను. అది ఓన్లీ కొన్ని బేసిక్. ఆ పుస్తకం చదవలేదు కదా నువ్వు, చదివితే ప్రశ్న ఇట్లా ఉండదు, చదివితే ప్రశ్న మారిపోతుంది. అందులో ఆర్జీవి లేడు. ఆర్జీవితో పాటు ప్రపంచంలో ప్రతి మనిషి అనుభవించే బేసిక్ ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్ ఉంది. నీకు కూడా తెలుసు అవి, నువ్వు రాయట్లేదు అంతే. నువ్వు రాయట్లేదు అంతే, నువ్వు చిన్న ఎఫర్ట్ పెట్టట్లే. నాకు టైం ఉంది, ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కువ బతకొద్దని నిర్ణయం చేసుకున్నా. తద్వారా ఈ గదిలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఎప్పుడన్నా డబ్బు అవసరం అయితే కాలు బయటికి పెడతా. ఇప్పుడు శాండ్ ఆర్ట్ చేస్తా, డబ్బు కోసమే చేస్తా. ఎవరన్నారు? బయటకు వెళ్తే వీధి అర్థం అవుతుంది నీకు. ప్రపంచం ఎక్కడని చెప్పు, డిఫైన్ చేయ ప్రపంచాన్ని. 10 మంది మనుషులతో కలుస్తున్నాయి కదా, 10 మంది మనుషులు అర్థమవుతారు. మొరాకో వాళ్ళు అర్థమవుతారా? మొరాకోలో ఉన్నవాళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళు. అంటే ప్రపంచం అంటే ఏమిటి నీ దృష్టిలో అది చెప్పు ఫస్ట్. నేను చెప్తా, ఒక పుస్తకమే రాస్తున్నా వెరీ సూన్, ప్రపంచం ప్రకృతి. నా దృష్టిలో ప్రపంచం అంటే ఒక పంచము 5 భూతాలతో కలయిక. అదంతా ఫిలాసఫీ. ప్రపంచం అంటే నథింగ్ బట్ నీ మైండే. అంటే మీరు అనుకునేదే నీ మనో ప్రపంచం కోసం నువ్వు తిరుగుతున్నావు అట్లా. ప్రపంచంలో ఏమైనా ఉండొచ్చు. ఎప్పుడన్నా లేడీస్ బట్టలు అమ్మే షాప్కి వెళ్ళి చూసావా? కనిపించింది అంటే నీ ఇంద్రియాలే నీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి నిరంతరం. ఇంద్రియాలు మూత. అందుకే యోగంలో అన్ని బంద్ చేసుకొని కూర్చోమన్నారు. అంటే సమస్యలు ఉండని, కొత్తవి క్రియేట్ చేయకు. ఎవరైనా అదే చేస్తారు.
కానీ ప్రపంచం అనుకుంటున్నారు. దాంట్లో దారి సత్యానికి ఉండాలి, లేదు, అసత్యానికి. దాన్నే ప్రపంచం అనుకుంటున్నారు అంటున్నా. నేను రాసిన దాంట్లో ప్రపంచం లేదబ్బా. నేను ప్రపంచాన్ని వదిలేసిన నేనని చెప్తున్నా కదా, నేను ప్రపంచంలో లేను. ఓకే మీరు లేదు లేదు అబ్బా నువ్వు చెప్పు అంటే నేను ఫస్టే చెప్పిన, నువ్వు అది వినకుండా మళ్ళీ చెప్తున్నావు. ప్రపంచంలో నేను లేను, ప్రపంచాన్ని అతి తక్కువ సమయం ఉంటున్నా. మీరు పుస్తకాల్లో దేని గురించి రాస్తున్నా అన్నారు. నువ్వు నా పుస్తకాలు చదివినవా? నేను ఇది ఒకటే ఒకసారి మొత్తం చదివిన తర్వాత ప్రశ్నించు. అంటే నేనున్నా, పుస్తకాలు ఉంది ఇంకా సజీవంగా ఉన్నా కాబట్టి 1 month తర్వాత ప్రశ్నిద్దు. కానీ నువ్వు నిజంగా చదివితే ఏ ప్రశ్న ఉండవు, నీ మైండ్ ఆగుతుంది, ప్రశ్నారహిత స్థితికి వస్తుంది. అడగండి అమ్మ. First time when I heard your name, Kantrisa, I mistook it for a lady. Acha. So, what is so different about your name? It's Risa. So I really. It has no meaning at all. So that was I in 2009, probably in the month of November, after so much years of ordeal. అంటే జీవితం అంటే ఏందని ఒకటే ప్రశ్న నాకు. మిగతా వాళ్ళందరికీ రకరకాల ఆన్సర్స్ దొరుకుతున్నాయి తాత్కాలికంగా, నేను సాటిస్ఫై అవ్వలే. దేనికోసం వెతుకులాడుతుంటే ఒక చిన్న గదిలో నాకు హఠాత్తుగా అనిపించింది, అరే లైఫ్కి ఏ పర్పస్ లేదు. ఐ జస్ట్ అటర్డ్ దోస్ వర్డ్స్. అది నేను అనలే. ఒక నిమిషం, నాకు అట్లా అనిపించింది, అరే అసలు లైఫ్కి పర్పస్ లేదు. ప్రకృతిలో కుక్కకి ఏ పర్పస్ లేదు, జంతువుకి ఏ పర్పస్ లేదు, ఆకాశానికి ఏ పర్పస్ లేదు. అవన్నీ ఉన్నాయి, దే ఆర్ బియాండ్ పర్పస్, దే ఎగ్జిస్ట్. అట్లా నేనున్నాను, ఐ ఎగ్జిస్ట్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఐ అచీవ్ అని నాకు ఒక స్ఫురణ కలిగి, ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా పేరు పట్ల ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఆ రోజు నాకు ఇన్సైట్ కలిగింది, ఆ రోజుతో నా పేరుతో ఉన్న అటాచ్మెంట్ తీసేసిన. మొట్టమొదటి స్టెప్, ఐ హ్యావ్ నో అటాచ్మెంట్. నువ్వు కాంత్రీసా అన్నా ఓకే, బేవకూఫ్ అన్నా ఓకే, సూపర్, ఎనీ నేమ్ ఈజ్ ఓకే ఫర్ మీ. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోలో స్టాండర్డ్ ప్రోగ్రామ్స్లో కాంత్రీసా అంటారు, కాంఠారీసా అంటారు, కాంఠై రైస్ అని పిలిచిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. ఎవరన్నారు కాంతి రీసా అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, కాంతి త్రిష అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, క్రాంతి రకరకాల పిలిచినా నేను ఎప్పుడు ఆబ్జెక్ట్ చేయను. ఎవరైనా పేరు అట్లా పిలవదు, నా పేరు అది కాదండి ఇలా పిలవని అంటారు కదా. నాకు ఫస్ట్ తెలిసిందంటే పేరుతో అటాచ్మెంట్ పోవడంతో నాకు చాలా వాటితో అటాచ్మెంట్ పోయింది. అసలు పేరు నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు కదా, నా పేరు నేనే బొంద పెట్టుకున్నా, రీసా అని పెట్టుకున్నా. నా పేరు రజనీకాంత్, రజనీ అంటే చీకటిగా అర్థం. సో చీకటి పోయింది ఆ రోజుతోటి, కాంతి మిగిలింది. ఇంకా దాన్ని కొంచెం ఫిలసాఫికల్గా ఇట్లా డిఫైన్ చేసిన, కాంత నుండి రీసా నుండి పైన చిన్న హైఫన్ ఉంటుంది ఇట్లా. అంటే ఈ డిఫైన్స్ అంటే ఇప్పటికి ప్రపంచానికి ప్రకృతికి మధ్యన వారిదే. కాంత్ ప్రపంచం, రీసా ప్రకృతి. స్టిల్ ఐ హ్యావ్ స్మాల్ కనెక్షన్ విత్ దిస్ వరల్డ్. ఇంకొంతకాలం ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దిస్ బాడీ అండ్ మైండ్. ప్రపంచం కోసం కొన్ని పనులు చేస్తాను, పెళ్ళి ప్రపంచం కోసమే చేశాను, యూట్యూబ్ ప్రపంచం కోసమే. ప్రకృతిలో యూట్యూబ్ ఎందుకు, ప్రచారం ఎందుకు? కానీ మూలంలో ప్రకృతిని పట్టుకొని ఉన్నా. నాకు ఏ పోలికలు లేవు, నేను సాధించాలని నాకేమీ లేదు, నేను చెప్పింది రుజువు చేయాలని లేదు. ఈ క్షణమే మీరు 100% ఇదంతా అబద్ధం అనుకున్నా నాకు ఓకే. మీరు ఏమనుకున్నా ఉన్నది ఏదో ఖచ్చితంగా ఉంది, అది ఎవడు నా నుంచి తీసుకోండి. మీరు మనిషికి ఏ పర్పస్ లేకుండా పుడతారు అంటున్నారు కదా, మీరు అంటున్నారు, మీరు అంటున్నారా? అనుకోవడం కాదు, పర్పస్ లేదు, అనుకోవడం కాదు ఇది. ఓకే, నేను క్వశ్చన్ పూర్తి చేయి. ఇంతకుముందు ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంతకుముందు సనాతన ధర్మం గురించి మీరు చాలా బాగా మాట్లాడారు, మనం రికార్డ్ చేసుకోలేదు. అవును, ఓకే, అదృష్టం. తద్వారా నువ్వు అనుభూతి చెందిన అనుభూతి మిగిలింది. ఓకే, అనుభూతి మిగిలింది కాబట్టి నేను ఏమడుగుతున్నానంటే, అయితే మనిషిని దేవుడిని నమ్ముతున్నారు మీరు? నేను దేన్ని నమ్మను. మరి ఇట్లా సనాతన ధర్మం గురించి నేను నిజమైన సనాతన ధర్మం ఇప్పుడు చెప్తా విను. చెప్పండి, అదే చెప్పండి. దేవుడు, అది కావాల్సింది, భగవంతుడు, తర్వాత అధముడు, ఈ రెండు నీ మైండే. అంటే ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు, దాన్ని భగవంతుడు అన్నావు. ఒకదానికి ఏ ప్రాధాన్యత ఇస్తలేవు, దాన్ని అధముడు అన్నావు. కాదు, ఆగు, పరిగెడుతుంది మైండ్. ఇది మొత్తం విన్న తర్వాత వ్యాఖ్య చేయి. నిజంగా నేను చెప్పింది వింటే ప్రశ్న ఉండదు. ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఇస్తలేను, ఆచరించింది చెప్తున్నా. నేను ఆచరించింది, ఆచరించడం అనుకోవడం కాదు. నువ్వు మగవాడివి అని అనుకుంటున్నావా? నీకు తెలుసా? అట్లా నాకు తెలుసు.
నువ్వు జస్ట్ అట్లా అబద్ధాలు చెప్తున్నావు నాకు మగవాడని, నేను నమ్మను. భగవంతుడు ఇది కంప్లీట్ చేయండి, అది బాగా కరెక్ట్. సో మనిషి యొక్క వైఖరి, మనస్సు ఈ ద్వంద్వాల మధ్య ఊగిసలాడుతుంది. సో ఇట్లా పడిపోతున్నప్పుడు నువ్వు మళ్ళీ అట్లా ఎదగాలని చూస్తావు అన్నమాట. దీనికి ఆధ్యాత్మికతలో సహస్ర మూలాధారం అని పేరు. అంటే టాప్ టు బాటమ్ నీ జర్నీ కింది నుంచి పైకి వెళ్ళాలి. అంటే అధమత్వం నుంచి భగవతత్వమే వెళ్ళాలి. దానికి నువ్వు ఏదన్నా పట్టుకో, ఆలంబనగా చేసుకొని. అయితే నాకు ఒకరోజు ఒక ఇన్సైట్ కలిగింది. సో ఎవరైతే భగవంతుడు అధముడు మధ్యలో ఉన్నాడో వాడు మైండ్ గేమ్లో ఉన్నాడు. తద్వారా చాలా మందికి భగవంతుడు ఎలా ఉంటాడనేది రూపం తెలియదు, వాళ్ళ డెకరేషనే తెలుసు. నిజంగా కృష్ణుడు వస్తే గుర్తుపడతావా ప్యాంట్ షర్ట్ వేసుకొని? తద్వారా నీకు కృష్ణుడు ఎవరో తెలియదనే కదా. నాకు ఒక ఇన్సైట్ వచ్చింది, అసలు కృష్ణుడు ఎవరో నాకు తెలియవలసిన అవసరమే లేదు, రాముడు ఎవరో తెలియవలసిన అవసరమే లేదు. ఒక ఆధ్యాత్మికత ఒక మూల సూత్రం ఏంటంటే ఎవరు నీ జీవితంలోకి వచ్చినా నీతో సమానంగా ట్రీట్ చెయ్యి. తద్వారా అధముడు లేడు, భగవంతుడు లేడు. ఇప్పుడు నేను అనుకుంటున్నా నువ్వే మారువేషం వేసుకుని వచ్చిన టెస్ట్ చేస్తున్నావేమో. ఇలా జరిగింది చాలాసార్లు. అందుకే నేను ఎప్పుడు ఎవరిని మిస్ గాను. అందరిలో నా సమానత్వాన్ని చూస్తా, సమత్వాన్ని చూస్తా. సో నేను ఇప్పుడు భగవంతుడు వచ్చాడు అది వచ్చిన నేను ఎక్కువ చూడను. ద్వైతం ఉంటే అద్వైతం ఉంది, ద్వైతమనే లేదనుకో, అసలు అద్వైతం లేదు. ఇంకా అద్వైతం అంటే ఒక్కటని కాదు, రెండు కాని. నేను దేని నమ్మను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు నీవు ఉన్నావు, ఇది నమ్మకం కాదుగా. నమ్మకం కాదు, నిజమే. నువ్వే దేవుడయ్యి మారువేషం వేసుకొచ్చావు, కృష్ణుడే ఇట్లా వచ్చాడమో నాకు తెలియదు. ఎవరు వచ్చినా నేను చాలా గౌరవంగా ట్రీట్ చేస్తాను. అది నీ ఓకే అయిపోయింది, బాధ కథం, నువ్వు కృష్ణుడివి కాదు, ఒప్పుకుంటున్నా. కానీ తెలియదు, కొందరు నాతో ఏం చెప్పకుండా పోవచ్చు, నేను అడగకపోవచ్చు కూడా మీరు ఎవరని. కానీ ఎవరైనప్పటికీ నా గదిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను సమానంగానే చూస్తా. తద్వారా దేవుడు మొట్టమొదటిసారి సమానత్వంలోకి ఎంటర్ అయ్యిండు. నువ్వు అందరినీ సమానంగా చూసినప్పుడు భగవతత్వం అంటే ఆ వ్యత్యాసాలు లేని స్థితి. ఆ స్థితిలో నువ్వు ఉంటే ప్రతిదీ భగవతత్వం తోస్తుంది. నీలో వ్యత్యాసాలు ఉండి నువ్వు తిరుపతి పోయించిన సనాతన ధర్మం యొక్క మూల సూత్రం అంతే. మన వర్ణాశ్రమ ధర్మాలు వ్యత్యాసం క్రియేట్ చేసేవి కాదు. ఇది కమ్యూనిస్టులు ఈ ఏమాత్రం బుర్ర లేని వాళ్ళు అనలైజ్ చేస్తారు అట్లా. సో మన విష్ణువు నుంచి తల నుంచి ఒకటి, బాహుల నుంచి ఒకటి, నాభి నుంచి ఒకటి, తొడల నుంచి ఒకటి, పాదాల నుంచి ఒకటి. దాని అర్థం మొత్తం శరీరం అంతా ఒక్కటే. కాళ్ళని వీడు తక్కువ స్థాయిలో చూస్తున్నాడు కాబట్టి అట్లా వాడికి అనిపిస్తున్నది. ఇప్పుడు నా కాళ్ళు ఎవరన్నా మొక్కితే నేను ఎప్పుడు అడ్డు చెప్పను. నాకు చేతులు ఎంతో కాళ్ళు అంతే. ఒక అడ్డు చెప్తాడు, వాడి దృష్టిలో కాళ్ళు వేస్ట్, వాడి దృష్టిలో ఈగో ఉంది, వాడు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అనుకో, నువ్వు ఏమన్నా అనుకో అబ్బా. నువ్వు అనుకున్నవన్నీ నీవే, నాకేం సంబంధం వాడితోటి. నేను అనుకుంటున్నా నువ్వు అమ్మాయి అని, అట్లా. అంటే నువ్వు కొన్ని అనుకో, నేను కొన్ని అనుకుంటా. నీ దగ్గర ఉన్న డిగ్రీస్ అన్ని ఫేక్ అని అనుకుంటున్నా నేను. నువ్వు చేతికి జస్ట్ ఆ కాషాయం కట్టి నటిస్తున్నావు, బట్ యు ఆర్ ఏ ముస్లిం అంట నేను. అనుకోవడానికి ఏమన్నా అనుకోవచ్చు, అనుకున్నవన్నీ నీవే, నీ కాడనే పెట్టుకో. సో నేనేం అనుకోవట్లేదు నీ గురించి, ఊరికి చెప్పాను. అంటే నాకు ఎవరి గురించి ఏం అనుకోను. అంటే అనుకోవాలనుకుంటే చాలా అనుకోవచ్చు కదా. ఇది న్యూయార్క్ అనుకోవచ్చు అనుకుంటే. ఇంతకుముందు మన చర్చిలో మనం రికార్డ్ చేసుకోలేదు కానీ దీన్నే స్వర్గం అన్నాను. అదే చెప్తున్నా. అంటే నరకానికి ఆపోజిట్గా స్వర్గం చెప్పలే. ఎక్కడ ఉంటే నీకు సమయం తెలియదు దాన్ని స్వర్గం అన్నారు. ఎక్కడ సమయం తెలియదు అది స్వర్గం, ఎక్కడ సమయం తెలుస్తుందో అది నరకం. హాస్పిటల్లో మన ఐసీయూలో తెలుస్తుంది టైము. నేను రీసెంట్గా భారతీయ 2 చూస్తే నాకేమో సమయం తెలిసింది, మామూలు నరకం కాదని. ఆ తర్వాత బ్రహ్మోత్సవం చూస్తే ఏమో నరకం చూసిన. ఆ తర్వాత ఏం సినిమా అది, అరే ఒక రబ్బర్ సుత్తో మామూలు సుత్తు తెచ్చిపెట్టరా అంటే ఏమిటో అది అసలు. అది కాదు ఇండియన్ 2 అది నిన్న మొన్న కల్కి. అమ్మ బాబు, నాకైతే విపరీతం కాదు, నాకు తలనొప్పి లేచింది. నేను ఇంకా అంత ఎదగలే, అంటే ఆ స్థాయికి నేను ఎదగలే, నాకు టైం పడుతుంది. అప్డేట్ అవ్వలే అసలు. అమ్మో, అసలు కలికి అర్థం చేసుకోవాలంటే నాకు తెలిసి నా లైఫ్ టైంలో ఇంపాసిబుల్. అసలు నేను అంత ఎదగొద్దు అనుకుంటుంది. ఐ వాంట్ టు ఎంజాయ్ ఆర్డినరీనెస్. ఉన్నది ఏదో ఉన్నది బాగుంది, అది చూపించబ్బ చాలు.
అది ఇంత చూపించడం ఇప్పుడు సినిమా లేదు అక్కడ, హీరోలు ఉన్నారు, సినిమా కథ ఉందా చెప్పు. ఆ సినిమాలో దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? నాకు అసలు కథ గురించి నాకు అర్థమే కానప్పుడు నేను చెప్తా. మాట్లాడుతున్నా, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారా లేదా? ఏమో నాకైతే సమయం తెలిసింది, సమయం తెలిస్తే నరకం అని చెప్పిన, ఇంకంతే అక్కడితో అయిపోయింది. అరే ఎందుకు తెలిసిందో దొరకకుండా మాట్లాడుతున్నా లేదు, అరే నా స్థితిని చెప్తుంటే దొరకకుండా అంటూ నువ్వు భలే ఉన్నావు. ఇప్పుడు ఎప్పుడు అట్లా కాదు, అట్లా కాదు, ఒక చిన్న ప్రశ్న ఇస్తా చూద్దాం ఏం అభిమానంతోనే వచ్చా కదా, ఎందుకు నాకు కావాల్సింది కంటెంట్. నేను ఒక మాట అడుగుతా, మీలో నేను నన్ను చూసుకుంటున్నా, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ నేను రీసాని అట్లే చేస్తా. ఇప్పుడు మీరు చేసినట్టే నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇవ్వరా? మీరు తెలుసా, నువ్వు తెలిసిందే, నువ్వు నేను ఎప్పుడు తెలిస్తే చెప్తాను. నువ్వు అనుభవించిందే అడుగుతున్నా, ఊహించాల్సిన అవసరమే లేదు ఈ గదిలో. నేను అనుభవించిందే చెప్తాను, నేను ఎప్పుడు ఊహించాను లైఫ్ ని. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు అనుకున్నది చెప్పిన, అనుభవిస్తున్నది చెప్పినా. నో, ఇప్పుడు నేను ఎక్కడ అనుకుంటున్నా కాదు, అనుభవిస్తున్నది చెప్పినా. అనుకుంటున్నా అన్న పదం రికార్డ్ చేసి చూపి, అనుకుంటున్నాను ఎక్కడన్నా చూపినా, చూపి కాంటెక్చువల్ గా నిండొచ్చు. లేదు, అబ్సల్యూట్లీ నో. నేను నా జీవితంలో ఆ పదాలు వాడిని, అనుకుంటున్నా అనే పదాన్ని నేను వ్యతిరేకం. ఎప్పుడన్నా ఏదన్నా వేరే విషయం గురించి నేను అనుభవించి, ఇప్పుడు దేవుడు అనే కాంటెక్స్ట్ నేను అందరినీ సమానంగా చూస్తే ఇది నా అనుభవం స్వామి, అనుకోవడం ఏముంది ఇందులో. నువ్వు అనుకుంటున్నా అంటే చెప్పినా, నువ్వు అనుకుంటే నేను చాలా అనుకుంటాను, నువ్వు అనుకోకు నేనేమనుకో నేను చెప్పిన. ఇంటికి పోయి చూడు, అలా ఆ క్లిప్ ఉంటే నాకు ఒక నిమిషం ఆయన ప్రశ్న అడగాలనుకున్నా, ఒక నిమిషం ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఆ ప్రశ్న ఒక్క నిమిషం ఉండుకండమ్మా. అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ అనవసరం, ఆ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అతని హృదయంలో ఏది లేదు, ఒక సరదా చర్చనే నడుస్తుంది, అందులో నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రశ్న ఏంటంటే, ఎక్కడ దొరకకుండా మాట్లాడుతున్నారు కదా, మీరు బైక్ నడుపుతారా? ఎక్కడ గుద్దుకోకుండా నడుపుతారా లేదా? అంటే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు గుద్దుకుంటూ పోతే గ్రేటా? ఏం డ్రైవర్ అసలు 3 సార్లు పడ్డాడు, 3 సార్లు లేచాడు. అరే దొరకకుండా నేను చెప్తున్నా, నా ఇంటెలిజెన్స్ అబ్బా, అది నువ్వు అప్రిషియేట్ చేయదాన్ని, భలే ఉన్నావు. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరినో ఎత్తి పొడుస్తా నేను డొక్కల్లో, తెలియదు ఎవరికి. లేదు, నేను ఇప్పుడు పెద్ద రామానుజనుడు బేసికల్ గా దాన్ని నేను అదేమంటారు కట్అవుట్ అంటాను. నేను యాక్చువల్లీ చెంబు అన్నా, కలుషం కూడా అనలేదు. ఆ తర్వాత కొంచెం బెటర్మెంట్ కోసం కలిసాం అన్నది. ఎనీవే, అంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీథింగ్. గుద్దుకుంటా, అదే గుద్దకుండానే పోతావు. వచ్చి అసలు నేను ఒక్కడ గుద్దకుండా పోయినా బాధపడితే అన్ని అలా అడగడం వల్ల ఈ యాంగిల్ మనకు కనబడింది. లేదంటే అతను చెప్పడం మన వీడియో అడగడం వెరీ బోరింగ్ కదా నిజానికి. సో ఒక్కటైతే చెప్పగలను, భగవంతుడు అంటే మీ దృష్టిలో మీలో ఉన్నవాడే బయట ఉన్నవాడు, బయట ఉన్నవాడే మీలో ఉన్నవాడని మీరు అందరినీ సమానంగా చూసే తత్వం భగవత్ తత్వం. అంటే నీలో అది గీతలో కూడా అదే ఉంది కదా, నీలో భేదం అది నాకు తెలియదు, నేను నా అనుభవంగా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికి, నాకు నేను ఈ ప్రపంచంలో ఎవరికి స్టేట్మెంట్ ఇస్తున్నా, నాకు నా మైథిలి ఎంతనో నువ్వంతే, మీ ఆవిడ అంతే. అంటే అందరి పట్ల ప్రేమ సమానం, కానీ మైథిలితో ఉండే చనువు వేరు, నాకు మీతో ఉండే చనువు వేరు, మా అమ్మతో ఉండే చనువు వేరు. ప్రేమ నాకు మారదు, కుక్కెంతో మా అమ్మ అంతే ప్రేమ విషయంలో, కానీ చనువు వేరే. ఒకరి పోయి నేను బుగ్గలు గిల్లుతా, ఒకరిని కౌగిలించుకుంటా, బిస్కెట్ ఇస్తారు, అమ్మ కన్నం పెడతారు, సింపుల్. చనువు అంటున్నా, ఒకటి తొడపాశం పెట్టొచ్చు, చెప్పేసి ఒకడు మా పర్వతాలు వస్తే ఏమ్రా బేవకూఫ్ ఏమ్రా రాలేదనొచ్చు, మా అన్న వస్తే ఏం రా అని అమ్మ నువ్వు ఫోన్ చేస్తలేవు అనొచ్చు. అది మా బుచ్చారెడ్డి గారు వస్తే సార్ గురువు గారు ఇట్లా అనొచ్చు. చనువు వల్ల నా భాష మారుతుంది, వ్యవహారం మారుతుంది. అంతర్గతంగా నా ప్రేమ 2009 నుంచి దేని మీద ఎక్కువ తక్కువ లేవు. దీనివల్ల ఎంతో కోల్పోయినా, ఎంతో పొందినా, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వీటికి అతీతంగా జరిగే అంతే. మీకు వస్తుంది ఇప్పుడు రాని, నాకు సంబంధం లేదు అది. ఎందుకంటే నీ ప్రయత్నం వల్ల రాని దాన్ని నీది అనుకోవడానికి వీల్లేదు. నీ ప్రయత్నం వల్ల ఏదైతే వచ్చిందో అది నీది కాదు, అది ప్రసాదం అన్నారు దాన్ని. అట్లా ప్రసాద రూపేణ ఇప్పుడు నా జీవితంలో నువ్వు అప్రయత్నంగానే కలిసినావు, శాండార్ట్ని అప్రయత్నంగానే కలిసిన, మైథిలిని అప్రయత్నంగానే కలిసిన, నా జ్ఞానాన్ని అప్రయత్నంగానే కలిసిన, నా ప్రశాంతత అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. కలిసిన అంటే నువ్వు లేవని కాదు, అందరు ఉన్నారు. లేదు ప్రయత్నం వల్ల చేస్తే ఈగో వస్తుంది, ప్రయత్నం తీసేసిన లైఫ్లో అంతే.
ఇప్పుడు అప్రయత్నంగానే రావు. నేనైతే అప్రయత్నంగా వచ్చా అన్నగారితో. అయిపోయింది, దట్స్ గుడ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అప్రయత్నతనే నిద్ర, ఓకే, అప్రయత్నతనే పరమాత్మ, అప్రయత్నతనే ఆనందం, ఆనందం, అప్రయత్నతనే ప్రశాంతత, ప్రశాంతత, అప్రయత్నతనే ధ్యానము, ఓకే, అప్రయత్నతనే దైవము. ప్రయత్నం అంటే నీవు ఉన్నావు, ప్రయత్నం చేస్తూ కూడా ప్రయత్నం చేయవలసింది అత్యంత తొందరగా ప్రయత్నాన్ని వదిలిపెట్టి అప్రయత్నతలో రావడానికి. సైకిల్ తొక్కడం సాధన చేసి సాధన వదిలేయడానికి. సరే 25 years నుంచి నేను సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. యూ నో, వావ్ గ్రేట్ అని ఎవడన్నాడు, ఎవడడానికి నేర్పించినాడు అంటాడు. అట్లా 25 years నుంచి నువ్వు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే దాల్ మే కుచ్ కాలా హై, ఆల్ ది బెస్ట్ అంతే. అదే అంతకంటే ఏం చెప్తాం. నాకు కొన్ని సామెతలు వచ్చినా బాలాజీ. అట్లా సరే, నువ్వు అన్న మాటలు ఒక్కటి నాకు నచ్చింది, ఎక్కడ దొరకకుండా మాట్లాడుతున్నావు అని. నిజమే కదా. ఇప్పుడు అంటే నేను ఒక విషయం చెప్పనా, ఒక్క మాట చెప్తా. చెప్పండి. అంటే నా జీవితాన్ని నేను 100 దిక్కులు ప్రశ్నించిన. నువ్వు ప్రశ్నించేది కొత్త కాదు, నీ స్థానంలో ఉండి నన్ను నేను చాలా ప్రశ్నించుకున్నా. ఇప్పుడు కన్నమ్మని నా జీవితంలోకి ఆహ్వానించిన, ఇబ్బంది పెట్టడానికా? అబ్సల్యూట్లీ నో. తన జీవితం తను ఎలా ఉందో తెలియకూడదు తనకు వేరే వ్యక్తి. ఇబ్బంది కలదంటారా? నేను చెయ్యను. నేనే పెడితే ఇబ్బంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇబ్బంది పెడతా. ఇప్పుడు నిజంగా భార్యాభర్త ఏంటంటే తెలుసు, భర్తకు తెలియకూడదు భార్యతో ఉన్నట్టు. అంత కలిసిపోవాలి. అంటే నీళ్ళలో నీళ్లు కలిసినట్టు ఉండాలి. ఓకే, ప్రేమ అట్లుంటుంది. ఇప్పుడు ఈ క్షణం మనం ఉన్నాం, రేపు కలవకపోవచ్చు, జీవితంలో మళ్ళీ కలవకపోవచ్చు మనం. కానీ ఈ క్షణం అరమరికలు లేని ఒక స్నేహం అనుభవిస్తే మనం అంతా బాగున్నట్టు, మనం అంతా ధ్యాన స్థితిలో ఉన్నట్టే. అట్లా కాకుండా లోపల కుటిలం పెట్టుకొని, లోపల వ్యత్యాసాలు పెట్టుకొని, బయటకు షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ మాట్లాడితే అది ద్రోహం కదా. అట్లాంటి జీవితం నాకు వద్దబ్బా. సరే, సింపుల్గా మీరు ఏం చెప్తారు మరి? టాటా బాయ్ బాయ్ అంటే సింపుల్గా చెప్పేది. అంటే టాటా బాయ్ బాయ్ అంటే సింపుల్గా చెప్పమంటే చెప్పిన దేని గురించి సింపుల్గా చెప్పాలి చెప్పు. అదే జీవితం ఎవరికి ఇబ్బంది పెట్టద్దు, అప్రయత్నతనే జీవితం అని చెప్తే. నువ్వు జీవితంలో సాధించాలనుకున్నావు అనుకో, నువ్వు ప్రయత్నంలో పడతావు, ఖచ్చితంగా అది నీకు బాధ మిగులుస్తుంది. అనుకోలేదా ఏదైనా అవన్నీ నా కెరీర్ నేను బొంద పెట్టేసుకుని అయిపోయింది. ఎందుకు అట్లా? బాగుంది, వెరీ నైస్. ఇది బాగుంది కాబట్టి బొంద పెట్టేస్తారా? అంటే ఇప్పుడు హాయిగా ఆటపాట ఉంది, నీతో మాట్లాడడం ఆటనే, పెయింటింగ్ గీయడం ఆటనే, శాండ్ ఆర్ట్ ఆటనే, పుస్తకం రాయడం ఆటనే. అందరికి అట్లా కుదరదు. నాకు తెలీదు, నాకు అట్లా కుదిరింది. మరి వేరే వాళ్ళ సంగతి నేను చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, నాకు కుదిరింది, ఇట్లా నాకు కుదరలేదు. క్యా కరే. ఆయన ఇట్లా కూర్చోవాలని ట్రై చేస్తే ఆయనకు ప్రాబ్లం. ఓకే, నేను వైలిన్ వాయించి ముగిద్దామా? చాలా బాగుంది. మీకు ఏమైనా కొంచెం ఇబ్బంది కలిగించిన, నాకు ఇబ్బంది ఉండదు. ఒక నిమిషం, ఇబ్బంది కలిగించుకున్నా నాకు కావలసిన విషయాలు రాబట్టుకోవడానికి ఖచ్చితంగా మంచి ప్రయత్నం. నా వల్ల అయినంత ప్రయత్నం చేశా. మీరు చాలా బాగుంది, చాలా బాగుంది. సో నేను ఎప్పుడు కోరుకుంటా నన్ను చిలికేవాడు కావాలని. నిజంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిజమైన తత్వము ప్రశ్న నుంచే పుట్టింది. చిన్న ఛానల్ 1000 అబో సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అన్నగారితో నేను వస్తా, మీతో వదిన గారితో ఇంటర్వ్యూ చేసుకుంటా. ఈ వీడియో మిమ్మల్ని అడిగి యూట్యూబ్లో పెడుతున్నా. అడగొద్దు, పెట్టేసుకో. ఏమైనా కాపీరైట్ ఏం లేదు అసలు. ఎవరి మీద అసలు నాది ఎవరైనా వాడుకోవచ్చు. నా కంటెంట్ నాది కాదు, అది ప్రకృతిది. ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు నా పుస్తకాన్ని మీరు ఒక 1000 కాపీలు ముద్రించుకొని మీరు అమ్ముకోండి, నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. నేను నిజంగా చెప్తున్నా. మొన్న అసలు మీ వీడియోస్ అయితే ఎన్ని రోజులు
చెప్పింది. చాలా మీకు నచ్చిన పాట చెప్పండి మీరేదైనా. చెప్పండి. ఊరికి ఇట్లా ఊరికి టింగ్ టింగ్ ఉంటా. ఏదన్నా ఒక పాట చెప్పండి చూద్దాం. ఒక నిమిషం. ఇజ్జత్ పోవాలి ఆ పాట చెప్తే అసలు. ఆ. ధన్యవాదాలు గురువు గారు, మీరు చాలా అద్భుతంగా. ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా, ఇగో చూడు, ట్రాప్ ఇట్లుంటది. ట్రాప్ అంటే ఇట్లుంటది. చెప్తా. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం క్లియర్ చేయాలనుకుంటున్నా. ఇంకా కొనసాగిస్తున్నాను. కాదు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. అసలు ఈ గురువు అనే ఒక మాటని నేను ఒక పదం శబ్దముగానే వింటున్నా. జీవితంలో ఇదొక మాయ, ఇది కూడా రానియండి. అట్లనే వినండి. కాదు నేను చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. అంటే నువ్వు ఏ భావంతో అన్నప్పటికీ నేను ఒప్పుకుంటున్నాను, చెప్పని ఆయన. నా ఉద్దేశం నువ్వు అనొద్దని కాదు. జీవితంలో ఈ గురువు శిష్యుడు ఈ టైటిల్స్ వీటిలో కంటే అది నీవు నేను భావం క్రియేట్ చేస్తుంది. దానికంటే నువ్వు ఒక బీయింగ్, నేను ఒక బీయింగ్, నువ్వు ఒక ప్రాణి, నేను ఒక ప్రాణి వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే స్నేహం బాగుంది. అది పెద్ద ఉపాధి. సరే ఇంకా ఇప్పుడు నాకు అర్థం, రెడ్డి గారు ఉన్నారు, నువ్వేమని అనుకునే గురువు అంటే నీకేమి అన్నాడు ఆయన. అనుకో సరే అంటే అది నువ్వు అనుకున్నప్పుడు నీ హెడ్ ఎక్ నాకు సంబంధం లేదు. అయితే మీరు ఇంతసేపు మాకు టైం కేటాయించి మీ అనుభవంలో ఉన్నటువంటి ఆ అద్వైతాన్ని నాస్తికత్వంలో తీసుకోకుండా ఇలా చెప్పాలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. నాకు కూడా నచ్చింది. అన్నీ ఉన్న నిష్కామ క్రియలు ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి విషయాలన్నీ అర్థమైనాయి. అయితే ఇది మీ వీడియోస్ అన్ని చూసి ఖచ్చితంగా మీ గురించి మీకు ఇబ్బంది పెట్టడానికి వస్తాం. జీవితకాలం రా ఖచ్చితంగా. అంటే నేను ఒకటే చెప్తా, త్వరగా నీ ప్రశ్న ఆగిపోయేటట్టు చూస్తా. మీకు ఇరికించడానికి వస్తాం. రాబ్బా, అరే నా కోరిక అది. అసలు ఇప్పుడు నేను మైథిలిని ఎంచుకున్నా అంటే పులిబోన్లో నేను తలకాయ పెట్టినట్టే అందరూ అంటారు. కానీ నేను అట్లా అనుకోవాలి. ఎందుకో తెలుసా, ప్రశ్నించే వాళ్ళతో ఉంటే నేను సజీవంగా ఉంటా. నేను నిరంతరం ఎరుకలో ఉంటా. మైథిలి వల్ల చాలా నేర్చుకున్నా నేను. నాకు కొన్ని విషయాల్లో మైథిలి నేను చాలాసార్లు తనకు సొంతంగా ఏకాంతంలో చెప్పిన, మా అమ్మతో చెప్పిన, మైథిలి కొన్ని విషయాల్లో నాకు గురువు. అంటే నాకున్న చివరి ఎరుకకు సంబంధించిన కొన్ని ఫైనల్ లాక్స్ మైథిలి పరిచయం తర్వాత ఓపెన్ అయింది. నేను నా పుస్తకంలో రాసుకున్నా, ఇంతవరకు తనకు కూడా చూపించలే. నా ఆత్మకథలో మాత్రమే దాన్ని ప్రింట్ ఇద్దాన్ని అనుకున్నాను. మైథిలి నా యొక్క ఆధ్యాత్మిక జీవితపు చివరి పరీక్ష. ఆత్మకథ అంటే అహంకారమే కదా. ఆత్మకథ ఇంకో కామెడీ చెప్తా. ఇప్పుడు ఆత్మకథ పుస్తకం ఓపెన్ చేయగానే ఇది ఆత్మకథ కాదు, నా ఆత్మకి ఏ కథ లేదని స్టార్ట్ అవుతుంది. సో పైన ఆత్మకథ పోస్టర్ ప్రపంచానికి. ఇది ఆత్మకథ కాదు అంటే ఎప్పుడు చేస్తున్నా. నువ్వు మోసపోకు, కొనుక్కోబా, అది నీకు నచ్చితే కొనుక్కో, ఏముంది అందులో. ఇంకో రెండోది అదేం లక్షల విలువ కాదు. ఇంకోటి అట్లీస్ట్ పేపర్ వెయిట్ గా వాడుకోవచ్చు నా పుస్తకం. చింపి బజ్జీలు కట్టుకోవచ్చు. అంటే రకరకాలు ఉపయోగపడుతుంది. కట్టుకో అంటే నా పుస్తకాన్ని నువ్వు అంత స్వేచ్ఛలో వాడుకోవాలి నీకు. ఇప్పుడు ఇంకొకటి నేను నిజంగా చెప్తున్నా, ఆత్మకథలు నేను రాసిన పడవలు తయారు చేసి నీళ్ళలో వేసినా దాని యొక్క జన్మ సార్థకమైనట్టే. బికాస్ నా ఆత్మకథ యొక్క సారమే లిబరేషన్. నువ్వు దాన్ని చింపి మంటలు వేయాలనిపిస్తే వెంటనే వేయి, తద్వారా నువ్వు లిబరేషన్లో ఉన్నావు, నీకు ఏ భయం లేదు. అట్లనే బజ్జీలు కట్టుకోవాలనిపిస్తే బజ్జీలు కట్టుకో, బట్ డూ వాట్స్ ఎవర్ ఫ్రమ్ యువర్ లిబరేషన్. ఇది నేను రాసిన, ఇది ఊరికే చెప్పింది. ఇప్పుడు నేను చెప్తే కదా, నేను నీ స్థానంలో నిలబడి నన్ను నేను కొన్ని సంవత్సరాలు ప్రశ్నించుకున్నా. మామూలు ప్రశ్నలు కాదు, అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు యూట్యూబే ఉంది, నేను దాని మీద తత్వ విచారణ చేయవలసి వచ్చింది. ఇది పెట్టి నేను ఇరుక్కపోవడానికి కాదు పెట్టింది. లిబరేషన్లోనే ఉన్నా, లిబరేషన్లోనే మాట్లాడుతున్నా, లిబరేషన్ దాన్ని వదిలేస్తే ఏదో రోజు జీవితకాలమే. ఏదో వదిలేస్తా అంటే నేను పోవచ్చు కదా, యూట్యూబ్ ఉంటుంది కానీ. ధన్యవాదాలు. అంటే నా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మైథిలి ఒక చివరి పరీక్ష అన్నట్టు. అంటే నిజంగా టెస్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. నాటి నేను నెగిటివ్ వే. సో అంత బాగుంటే ఎవడన్నా బాగుంటాడు అనేది నేను ఒక స్టాక్ చేసిన. ఎవ్రీథింగ్. అసలు నాకు చాలా విషయాలు తెలిసినాయి. అసలు నిజంగా నా ఆధ్యాత్మిక జ్ఞానం నిజమా కాదా, అందరూ సమానం నా దృష్టిలో, అందరికీ నా ప్రేమ సమానం. ఇది నిజమా కాదా పరీక్ష రాకుండా ఎట్టు తెలుసు. ఉదాహరణకి నీకు ఈత వచ్చు, నీళ్ళు లేకపోతే ఎట్టు తెలుస్తుంది. సో అంటే నాకు సందర్భం కోసం ఎదురు నేను అయిపోయిందా నీకు బోర్ వచ్చినట్టు. సరే మరి, అరే
సరే అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. అలా అక్కడ ఉంది కెమెరా. ఒకటేమో వాయిస్ మీరు ఏమన్నా ఫేవరెట్ అని చెప్తారు కదా మైత్రి. విన్నపాలు వినవు. అదేరా తర్వాత తెలియదు కానీ ఇది బౌళి రాగం లాగా అనిపిస్తుంది. ఇంకేదైనా మీకు నచ్చిన పాట ఏదైనా? సంథింగ్ ఒకటే ఒకటేనా? లాస్ట్ ఇది వాయిద్దాం, అందరికి నచ్చింది. అబ్బా. చాలా ప్రస్తుతాన్ని. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇప్పుడు ఎంత బాగుంది, సమయం తెలియలేదు. నేర్చుకున్నామో లేదో, సమయం తెలియకుండా జీవించాలని మనిషి ప్రయత్నం అంతా. సినిమా చూసిన దానికోసమే, ఒక మంచి ఫ్రెండ్ కలిసిన దానికోసమే, నిష్కామ కర్మ. సమయం తెలియదు, సమయం తెలిసిందా అది నీది కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్ ఈజ్ హ్యాపీనింగ్ అట్లా.